హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శతాబ్దాల కాలం నుంచి భారతీయులు మెరుగైన అవకాశాలు వెతుకుంటూ ఇతర దేశాలకు వలసలు వెళ్తున్నారు. నిన్న మొన్నటి వరకు భారతీయులు వలసలు వెళ్లే దేశాల జాబితాలో అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాల పేర్లే ప్రముఖంగా వినిపించేవి. తాజా నివేదిక మేరకు భారతీయులు మెరుగైన అవకాశాల కోసం ఇప్పుడు మరో దేశం వైపు చూస్తున్నారు. అదే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మరి ముఖ్యంగా భారత్‌కు చెందిన అపర కుబేరులు ఆ దేశానికి మకాం మారుస్తున్నారు. అవకాశాల స్వర్గమైన ఆ దేశంలో భారీ పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మరీ ముఖ్యంగా వీరిలో ఎక్కువ మంది దుబాయ్‌ని తమ పెట్టుబడులకు అడ్డాగా మార్చుకుంటున్నారు. స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు దుబాయ్ ఆర్థిక ప్రగతిలో భాగస్వామ్యం అవుతూనే తమ సంపద గ్రాఫ్‌ను భారీగా పెంచుకుంటున్నారు. పెట్టుబడి అవకాశాలతో పాటు మెరుగైన జీవనశైలి కారణంగా భారత సంపన్నులు యూఏఈ వైపు ఆకర్షితులవుతున్నారు. మరికొందరు భారత్‌లో ఉంటూనే అక్కడ భారీ పెట్టుబడులతో భారీగా ఆర్జిస్తున్నారు. యూఏఈ జనాభాలో అత్యధికంగా భారతీయులు ఉన్నారు. జీఎంఐ గణాంకాల మేరకు యూఏఈ మొత్తం జనాభా 1.24 కోట్లు కాగా ఇందులో 39.10 లక్షల మంది భారతీయులున్నారు. యూఏఈ మొత్తం జనాభాలో ఏకంగా 38.2% మంది భారతీయులే ఉన్నారు. అమెరికా, సౌదీ అరేబియా, నేపాల్ తర్వాత అత్యధిక భారతీయ జనాభా కలిగిన నాలుగో దేశం యూఏఈ. భారత్, యూఏఈల మధ్య వాణిజ్య సంబంధాలు శతాబ్దాల కాలంగా కొనసాగుతున్నాయి. పెట్రోలియం రంగంలో మెరుగైన అవకాశాలతో గత 2 దశాబ్దాల కాలంలో ఆ దేశంలోకి భారతీయుల వలసలు గణనీయంగా పెరిగాయి. ప్రస్తుతం ఆ దేశంలో నిర్మాణం, మౌలిక వసతులు, రియల్ ఫైనాన్స్ సర్వీసెస్, హెల్త్ కేర్ రంగాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు భారత్ నుంచి ఆ దేశానికి వలస వెళ్తున్న వృత్తి నిపుణులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఓ రకంగా మన వాళ్ళు యూఏఈలో పెట్టుబడులతో కోట్లకు పడగలెత్తుతూనే మరోవైపు ఆ దేశాన్ని మరింత సుభిక్షం చేయడంలో మేము సైతం అంటున్నారు. ఇంతకీ భారత అపర కుబేరులు యూఏఈ వైపు ఎందుకు చూస్తున్నారో తెలుసా? ప్రాపర్టీ మార్కెట్‌తో పాటు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాల కారణంగా యూఏఈ, మరీ ముఖ్యంగా ఆ దేశంలో అత్యధిక జనాభా కలిగిన దుబాయ్ నగరం భారతదేశంలోని సంపన్నులకు ఇష్టమైన గమ్యస్థానంగా మారింది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ నివేదిక ప్రకారం 2023లో సుమారు 4,300 మంది మిలియనీర్లు భారతదేశాన్ని విడిచి యూఏఈకి వలస వెళ్లారు. 2022లో భారతీయ కొనుగోలుదారులు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో కీలక పాత్ర పోషించారు. భారతదేశంలోని అతి సంపన్నులు యూఏఈకి వలస వెళ్లడానికి ప్రధానమైన కారణాల్లో అనుకూలమైన పన్ను వాతావరణం కూడా ఒకటి. యూఏఈలో వ్యక్తిగత ఆదాయ పన్ను భారం ఉండదు. అలాగే పన్ను రహిత జీవనశైలిని అందిస్తుండటంతో భారత సంపన్నులు యూఏఈ పట్ల ఆకర్షితులవుతున్నారు. భారత్‌లో పన్నుల భారంతో తమ సంపదను కోల్పోతున్నామని భావించే సంపన్నులు తమ సంపదను రక్షించుకోవడానికి యూఏఈకి వలస వెళ్లడం సరైన నిర్ణయమని భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.